నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ప్రచారంలో మాటిచ్చి వెలగా వెంకట గంగాధర రంగనాయకుల ఫ్యామిలీ కోటనందూరు రామాలయం వద్ద భక్తులు సేద తీరేందుకు విశ్రాంతి షెడ్, వంట షెడ్ నిర్మాణానికి అంకురార్పణ చేశారు. యనమల దివ్య మీ ఇంటికి మీ దివ్య పర్యటన సందర్భంగా స్థానిక గొల్లవీధి రామాలయం వద్ద ఆలయ కమిటీ అభ్యర్థన మేరకు వసతుల కల్పనకు డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు హామీ ఇచ్చారు. మాటిచ్చిన వెలగా వెంకట గంగాధర రంగనాయకులు ఆయన తనయుడు డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు 2 లక్షలతో ముందుకు వచ్చి ప్రజాభీష్టాన్ని నెరవేర్చారు. తమ సొంత నిధులు 2 లక్షలతో విశ్రాంతి షెడ్, వంట షెడ్ నిర్మాణానికి కూటమి నాయకులతో అంకురార్పణ గావించారు. శ్రీరామనవమి వేడుకల సన్నాహక కార్యక్రమంలో భాగంగా రామలూరి పెండ్లిరాట ముహూర్తాన్ని వెలగా వెంకట గంగాధర రంగనాయకులు డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్లా రామకృష్ణ, డాక్టర్ పల్లా రాము, గొంప గంగునాయుడు, చింతకాయల రవికుమార్, ఎల్ఎస్ఎన్ మూర్తి, అంకారెడ్డి వెంకట సత్యనారాయణ, కొరుప్రోలు రఘునాథ్, అంకారెడ్డి వెంకటేష్, జాన్ విక్టర్, పంపనబోయిన రామకృష్ణ, ఐల శ్రీను, కర్రి శ్రీను, దార్ల గోపి, పంపనబోయిన ఎర్రయ్య, పల్లా కిషోర్, పాలిక ప్రసాద్, కొరుప్రోలు అప్పన్నబాబు, ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై సీతారాం. కోటనందూరు గ్రామంలోని చిన్న రామాలయం, కోదండ రామాలయం గొల్లల వీధిలో చిన్న రామాలయంగా ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ శ్రీ రామాలయం, సీతారామాలయం తెలిసి ఉన్నది. ఈ రామాలయానికి ప్రతి సంవత్సరం కూడా నిత్య పూజలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగా 2024వ సంవత్సరంలో మన ప్రియతమ నాయకురాలు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారు ప్రచారం సందర్భంగా, ఎలక్షన్ ప్రచారం సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇక్కడ ఆలయ కమిటీ సిబ్బంది అలాగే భక్తులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ రామాలయంలో షెడ్డు లేదండి, ప్రతిసారి పందిరేస్తున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాం, అలాగే ఇక్కడ నిత్యం ప్రతి వారం కూడా అన్నదానం జరుగుతుంది, అన్నదానం జరిగినప్పుడు భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, అలాగే ఇక్కడ అన్నదానం తాలూకా సామాన్లు పెట్టుకోవడానికి స్టోర్ రూమ్ లేదండి, కొంచెం మాకు ఇది కట్టించే ఏర్పాటు చేయండి అని చెప్పి మేడం గారిని అడగడం, మేడం గారు వెంటనే ఇది కట్టించే అవకాశం నాకు కల్పించడం, భక్తులందరి మనోభావాలకి అనుగుణంగా ఆ రోజు 2024లో మాట ఇవ్వడం జరిగింది, కట్టించేస్తామని. దానిలో భాగంగానే ఈరోజు కోటనందూరు గ్రామంలో పెద్దలు అందరి సమక్షంలో, కార్యకర్తలు, నాయకులు అందరి సమక్షంలో కూడా నేను ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అలాగే మా నాన్నగారు కృషి వల్ల నేను ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి షెడ్డు ఎంతో అందంగా తయారు చేసి, అలాగే స్టోర్ రూమ్ కూడా తయారు చేసి దేవాలయానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎల్లుండి శ్రీరామనవమి ఉన్నది కాబట్టి ఈరోజు మంచి శుభముహూర్తం ఉంది కాబట్టి ఈరోజు రాటేశారు. కార్యక్రమానికి కూడా రాటేసిన సందర్భంగా ఈ 2 షెడ్డు అలాగే రూమ్ కూడా ఆలయ కమిటీకి అందించడం జరిగింది. సంతోషం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా, గ్రామ పెద్దలందరికీ కూడా, అలాగే భక్తులకు నా యొక్క నమస్కారాలు. జై శ్రీరామ్. మేము ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం, అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చిన్న రామాలయం దగ్గర ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి మాకు ఇబ్బందిగా ఉందని, అంటే వంట షెడ్డు, సామాన్లు వేసుకోవడానికి వంట షెడ్డు, రేకుల షెడ్కి మాకు ఇబ్బందిగా ఉందని మన కృష్ణారావు గారిని అడిగిన వెంటనే మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆయన మాట ఇవ్వడం తడువుగా మాకు ఈ యొక్క షెడ్డు, ఈ యొక్క వంట సామాన్లు వేసుకునే షెడ్డు, ఇది పందిరి ఇవ్వడం జరిగింది. ఆయన అడిగిన వెంటనే ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఆయనకి మా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ విచ్చేసినటువంటి భక్తులకి, నాయకులకి మా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ.